ఓం శ్రీ మాత్రే నమః. వారాహి మాతను మనసులో స్మరించుకుంటూ మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ మంత్రం చెప్పిన వెంటనే మీ కోరిక నెరవేరుతోంది. ఇందులో అస్సలు సందేహం లేదండి. ఎందుకంటే వారాహి మాత అద్భుతాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మనం కొన్ని రకాల మంత్రాలను ఏ నియమాలతో ఎటువంటి పద్ధతుల్లో జపించాలో ఉచ్చరించాలో తెలియక తికమక పడుతూ ఉంటాము. అటువంటి వారందరూ కూడా ఈ వీడియోలో చెప్పిన ఈ మంత్రాన్ని ఈ నియమాలు అనుసరిస్తూ ఉచ్చరిస్తే వారాహి మాత తప్పకుండా మీ యొక్క జీవితంలో అద్భుతాలు కలగచేస్తుంది. అయితే ఆ యొక్క మంత్రం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మేము కష్టాల్లో ఉన్నాము, ఎన్నో బాధల్లో ఉన్నాము, మా పని అయిపోయింది, మాకు అప్పుల బాధలు ఎక్కువ అయిపోతున్నాయి, అప్పుల సమస్యల నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి, లేదా మాకు మానసిక సమస్యలు ఉన్నాయి, అనారోగ్య సమస్యలతో సతమతం అయిపోతున్నాము, అనారోగ్య సమస్యలను తొలగిస్తే చాలండి అని కోరుకునేవారు ఖచ్చితంగా ఈ యొక్క మంత్రాన్ని పాటించాల్సిందే. అంతకన్నా మునుపుగా మీకు ఇటువంటి ఏ ఇబ్బంది ఉన్నా, ఏ సమస్య ఉన్నా, కష్టాలైనా, అప్పులైనా, బాధలైనా, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయండి, అత్తమామల మధ్య గొడవలు ఉన్నాయి, మాకు వారికి సరిపోలడం లేదు, లేదా అక్క చెల్లెలకు మధ్య గొడవలు, లేదా స్త్రీ పురుష వశీకరణం, మా మీద ఏదైనా చెడు ప్రయోగాలు జరిగినట్లు అనుమానం కలుగుతుంది, ఎప్పుడు ఏదో ఒక సమస్య వెంటాడుతుంది, దిక్కుతోచని స్థితిలో ఉన్నాము, ఏదైనా పరిష్కారం చెప్పండంటూ చాలా మంది అడుగుతున్నారు. మా గురువు గారండి తప్పక మీకు సపోర్ట్ చేస్తారు, మీకు సాయం చేస్తారు. మీకు ఉన్న ఏ సమస్య అయినా తొలగించేటటువంటి శక్తివంతమైన మా గురువు గారు. ఒక్కసారి మీరు కాల్ చేసి మాట్లాడితే మీకే అర్థమవుతుంది. ఆయన ఎటువంటి సమస్యలకైనా తగు పరిష్కారాన్ని తగుముఖంగా సూచిస్తారు. నమ్మకంతో మాత్రమే కాల్ చేయండి. పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. అన్ని రకాల వశీకరణములు కూడా చేయబడును, చెడు ప్రయోగాలు తిప్పికొట్టబడును. కావున నమ్మకంతో చేయండి. మీరు ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా చేతిలో నిల్వ ఉండడం లేదు అనేవారు ఏ రోజున అయినా కూడాను వారాహి అమ్మను మనసులో తలుచుకుంటూ ఈ విధంగా చేయండి. ఇలా చేసి చూడండి, సమస్యల వలయం నుంచి బయటపడతారు. కోరింది కోరినట్లు అమ్మ ఇచ్చే తీరుతారు. ఎవరైతే వారాహి అమ్మను ఎక్కువగా ఇష్టపడుతున్నారో ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి కింద మీ యొక్క సమస్యను కామెంట్ చేయండి. వారాహి అమ్మకు మనం ఏ విధమైనటువంటి విన్నపం చెప్పుకున్నా, ఎటువంటి సమస్య చెప్పుకున్నా, ఏ మంత్రాన్ని పాటించినా రాత్రి వేళల్లో మాత్రమే పాటించాలి. ఎందుకంటే మీరు గమనిస్తే వారాహి అమ్మవారికి పూజలు కూడా రాత్రి సమయాల్లోనే ఎక్కువగా చేస్తూ ఉంటారు. సప్త మాతృకల్లో ఒకరు వారాహి అమ్మవారు. మీరు చక్కగా సాయంత్రం 6 గంటలు దాటాక వారాహి అమ్మకు దీపారాధన చేయండి. చేసిన తరువాత అమ్మవారికి ఇష్టమైన చిలకడ దుంపలు, చామ దుంపలు, బెల్లంతో చేసిన పానకాన్ని నైవేద్యంగా సమర్పించండి. దీపారాధన చేశాక దీపంలో చిన్న చిన్న చిప్స్ లాగా ఉంటాయి కదండి, దేవునికి నైవేద్యంగా పెట్టేవి, 11 పటిక బెల్లం చిప్స్ ని చేతిలో పట్టుకుని మీ సమస్యను చెప్పుకుంటూ, మీ కోరికను చెప్పుకుంటూ, ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తూ ఒక్కొక్క పటిక బెల్లం చిప్స్ ని వేయండి. అత్యంత శక్తివంతమైన మంత్రము. ఓం ఐం హ్రీం శ్రీం వారాహీదేవియే వా వా వా. ఈ యొక్క మంత్రాన్ని తప్పులు లేకుండా ఇలాగే ఉచ్చరించండి. ఈ విధంగా ఉచ్చరిస్తూ వారాహి అమ్మవారిని నమ్మకంతో మీ యొక్క సమస్య చెప్పుకుంటూ, మీ యొక్క ఇబ్బంది చెప్పుకుంటూ మనసులో స్మరించుకోండి. 11 సార్లు జపించి అమ్మకు ఇష్టమైన సుగంధ భరితమైన ధూపాన్ని ఇంట్లో వేయండి. అలాగే పూజ గదిలో వేసిన ధూపాన్ని మీరు ఇంటి మొత్తం కూడా వేయండి. ఇంట్లో నలుమూలలా దాగి ఉన్న చెడు ఎనర్జీ వెళ్లిపోతుంది. సమస్యల నుంచి బయటపడతారు. మీ యొక్క కోరిక శీఘ్రంగా తీరుతుంది. అంతా అమ్మవారే చూసుకుంటుంది. ఓం శ్రీ మాత్రే నమః.